హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ హోలీ. సెక్యూర్ గా ఇంటి దగ్గర హోలీ అయితే చేసుకోండి. అండ్ ఎప్పటి నుంచి ప్రతి ఫెస్టివల్ కి దానికి సంబంధించిన ప్రాజెక్ట్ అయితే వచ్చింది మన ఛానల్లో. అంటే ఇప్పుడు దివాళీకి డెకరేషన్ లైట్స్ అలాగా ఈ రోజు తయారు చేయబోయే ప్రాజెక్ట్ వచ్చేసి ఇదే. అండ్ ఇదేంటిదంటే హోలీ కలర్ గన్. ఎలాగైతే మనం వాటర్ గన్ ఉండిద్దో అలాగే కలర్ గన్ కూడా ఉండిద్ది. ఎప్పుడైతే మనం ఇందులో కలర్ అనేది వేస్తామో మనకి ఇక్కడ ఆ స్విచ్ అయితే ఉంది, బాగా గమనించండి, అక్కడ స్విచ్ అయితే ఉంది. ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఇటు నుంచి మనకి హోలీ కలర్ అనేది మనకి ఫాగ్ రూపంలో బయటకి అయితే వచ్చేసిద్ది. అండ్ ఇందులో 2-in-1 గ్యాజెట్, మీరు వాటర్ అయినా పెట్టుకోవచ్చు. సేమ్ ఇది తీసేసి ఒక బాటిల్ అయితే పెట్టేసుకోండి, చాలా సింపుల్. కాకపోతే వాటర్ అనేది ఎక్కువ ఫోర్స్ అయితే రాదు, తక్కువ ఫోర్స్ అయితే వచ్చింది. కలర్ అయితే క్రేజీగా అయితే ఉండిద్ది, చాలా బాగుండిద్ది. మీకు ఇది కనుక హోలీలో తయారు చేసుకోవాలనుకుంటే తయారు చేసుకోండి. ఈసారి హోలీ ధూమ్ ధామ్ ఉండిద్ది. ఎప్పుడు చెప్తాను, వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేసుకోండి. వీడియోస్ చూసేస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ మా లైక్ చేసుకో. నాకు మీరు లైక్ చేస్తే అదొక బూస్టప్లో అయితే ఉండిద్ది నెక్స్ట్ వీడియో చేయాలని. అండ్ కంపల్సరీ లైక్ చేయండి. మరి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోమాకండి. అలాగే ఎంతమంది ఇంటి దగ్గర హోలీ చేసుకున్నారో కంపల్సరీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బిగులు. ఈ రోజు ఈ ఇంట్రెస్టింగ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, మనకి హ్యాండిల్ కింద ఒక పీవీసీ పైప్ అయితే కావాలి. అలాగే మన మోటార్ ఏదైతే ఉందో దాన్ని హోల్ చేయడానికి మనకి పైప్ అయితే కావాలి. సింపుల్గా మనం ఇలాగైతే ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. ఏదైతే మన మోటార్ ఇక్కడ ఉందో మన మోటార్ అనేది ఇక్కడ పెట్టేయచ్చు. అండ్ ఇందులో మన బ్యాటరీ ఏదైతే ఉందో 18650 లిథియం బ్యాటరీ కూడా ఒకటి కావాలి. అండ్ ఆ బ్యాటరీ ఇందులో పెట్టేసి ఇక్కడ చిన్న హోల్ అయితే వేసి స్విచ్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని పీవీసీ షీట్స్ అయితే కావాలి. ఇవి మీకు కట్ చేసుకునే నేను చూపించలేదు. అండ్ ఇవి ఎక్కడెక్కడ పెడతామో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి ఇక్కడైతే పెట్టాలి. ఇది ఏంటిదంటే ఏదైతే మన మోటార్ ఉందో మన మోటార్ ఇక్కడైతే వచ్చింది. మోటార్కి మనం హోల్ వేసాం కాబట్టి మోటార్ ఇలా ఫిట్ అవ్వడానికి ఇలాగైతే పెట్టాం. అండ్ మన కలర్ అనేది బయటికి పంపించడానికి ఈ హోలు. అండ్ ఇప్పుడు ఇలాగైతే ఉంది కదా, ఇక్కడికి ఇది ఒక సెట్. అండ్ ఇది వచ్చేసి మధ్యలో మన మోటార్కి ఇక్కడ కొన్ని పీవీసీ షీట్స్ అయితే పెట్టాలి, ఒక ఫ్యాన్ లాగైతే. అండ్ అదైతే ఇక్కడ మధ్యలో వచ్చేసిద్ది, ఫిట్ అయిపోద్ది. ఇదేంటిదంటే దీనికి క్లోజర్ ఇలా క్లోజ్ చేయడానికి. అండ్ ఇదేంటిదంటే దీన్ని క్లోజ్ చేయడానికి ఇక్కడ మన హ్యాండ్ ఏదైతే ఉందో దాని కింద క్లోజ్ చేయడానికి మనకి ఒక ఎల్ అయితే కావాలి. ఈ పీవీసీ షీట్ ఉంది చూడండి, ఈ పీవీసీ షీట్ ఇక్కడ పెట్టేసి మన ఎల్ అయితే ఇక్కడ ఇలా పెట్టాలి. మీకు ఎల్ ఎందుకు పెడుతున్నా అన్నది ఫర్దర్గా వీడియోలో అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఇందులో మనం 3 పీవీసీ షీట్స్ అయితే వాడుతున్నాం, 3 టైప్స్ ఆఫ్ పీవీసీ షీట్స్. ఒక పీవీసీ షీట్కి ఇది అయితే ఇలా స్టిక్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ పీవీసీ షీట్కి ఇది మన మోటార్లోన మోటార్ ఫ్యాన్కి ఈ పీవీసీ షీట్ అయితే వాడుతున్నాం. మీకు అర్థమే ఉండండి నాకు తెలిసి. అండ్ ఈ పీవీసీ షీట్స్ వచ్చేసి క్లోజ్ చేయడానికి 2 పీవీసీ షీట్స్. అండ్ మనకి మన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే ఇవే, చాలా తక్కువ సింపుల్ బేసిక్ కనెక్షన్స్, చాలా తక్కువ కాంపోనెంట్స్ అయితే చేసేసుకోవచ్చు. ఏమేమి కావాలంటే ఒక మోటరు, ఇది పాడైపోయిన మోటార్ అనుకోవచ్చు మీరు, దీన్ని తక్కువ అంచనా వేయకండి, చాలా హై టార్క్ హై ఆర్పిఎం అయితే ఉంటుంది. అండ్ ఒక స్విచ్ అయితే కావాలి, 1860 లిథియం బ్యాటరీ వచ్చేసి మనకి ఇందులో అయితే ఇలా ఫిట్ అయిపోద్ది. స్విచ్ వచ్చి ఇక్కడ వచ్చేసిద్ది, మన మోటార్ వచ్చేసి ఇక్కడైతే పెట్టేయాలి. కాకపోతే ఇక్కడ కొంచెం లూజ్గా ఉంది కదా, దీన్ని ఇక్కడ ఉన్న స్పేస్ని ఫుల్ చేసేయడానికి నేను ఇంకొక చిన్న పీవీసీ పైప్ అయితే తీసుకున్నాను. దానికి సెంటర్లోకి అయితే కట్ చేశాను, చూసుకోవచ్చు మీరు వీడియోలో. సెంటర్కి కట్ చేసి ఒక టేప్ అయితే యాడ్ చేశాను. అండ్ మన మోటార్కి అయితే ఇలా ఫిట్ అయిపోద్ది, చూడండి మీరు. అండ్ ఇలా ఫిట్ అయిపోద్ది. మన మోటార్ అయితే ఇందులోకి ఇలా పెట్టేసి ఇన్సెట్ చేసేసుకోవచ్చు. మోటార్ బేరింగ్స్లోకి ఫెవిక్విక్ కలపడం చూసుకోండి. నేను ఇక్కడ నాకు కొంచెం సరిగ్గా సెంటర్ అయితే రాలేదు, మీరు సెంటర్ చూసుకొని ఫిట్ చేసుకోండి. నాకైతే సెంటర్ సరిగ్గా రాలేదు. నేను ఇప్పుడు స్టిక్ చేస్తాం కదా,
యా గైస్ చూడండి, నీట్లీ నేను పీసీ షీట్స్ అయితే కట్ చేసుకొని ఇక్కడ దీని మీద అయితే స్టిక్ చేసుకున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఈ పీసీ షీట్కి దీనికి కొంచెం గ్యాప్ అయితే ఉండాలి. అండ్ మీరు ఇది కరెక్ట్గా దీనికి సర్ఫేస్ ఫ్లాట్ ఉండేది చేసుకోండి, లేకపోతే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు ఇది ఉంచుకోండి, ఇది మనం నీట్లీ ఇక్కడైతే పెట్టేసుకోవాలి. ఈ ఈ పీసీ షీట్స్ అనేవి దీనికి తగలకుండా ఫ్రీగా అయితే తిరగాలి. మీరు ఫ్రీగా తిరిగేది చూసుకుంటే మీకు మోటార్ అనేది ఫాస్ట్గా తిరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకో పీసీ షీట్ అంటించేయాలి. ఇప్పుడు దీన్ని కవర్ చేసి 2 వైర్స్ అయితే ఇటు సాల్డరింగ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకొని 2 వైర్స్ సాల్డరింగ్ చేసి మన పైప్ నుంచి బయట తీసేసుకోవాలి. యా గైస్ చూడండి, నీట్లీ నేను ఎక్కడెక్కడ అన్ని స్టిక్ చేసేసుకున్నాను. మనకి నాజిల్ అవుట్పుట్ వచ్చేది నాజిల్ అయితే మనం ఫ్రంట్కి ఫేస్కి ఇలా ఫేస్ వైపు ఇలా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఏదైతే బాటిల్ ఉందో ఇక్కడైతే స్టిక్ చేసేయాలి నీట్లీ. అండ్ ఇప్పుడు చూడండి, నీట్లీ అసలు ఎంత బాగా అయితే వచ్చేసిందో. ఈ వైర్ అనేది మనం ఇందులోంచి తీసుకొని ఇలాగైతే ఫిట్ చేసేయాలి. అప్పుడు మనకి పైకి బాటిల్ అయితే ఇలాగ వచ్చింది, మనకి బాటిల్ది సారీ ఇలాగైతే వచ్చింది. మనకి బాటిల్ అనేది ఇటైతే వచ్చింది. మనం ఇందులో హోలీ వేసుకోగానే ఇటు సైడ్ నాజిల్ నుంచి బయటకి అయితే వచ్చేసిద్ది. మీరు కనుక ఇందులో హోలీ వాటర్ అదే కలర్ వాటర్ వేసి యూజ్ చేయాలనుకుంటే దీన్ని ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అయితే చేసుకోవాలి. ఏముండదు వాటర్ ప్రూఫ్ చేసుకోవాలన్నా సింపులే. మోటార్కి ఈ పైప్ ఉండిచ్చోండి, పీవీసీ పైపు లోన మోటార్ ఉండిద్ది, మీకు కనబడుతుందా? లోన అయితే మోటార్ ఉండిద్ది. ఇక్కడ మీరు క్లోజర్కి నేను చిన్న పీవీసీ షీట్ తయారు చేశాను కదా, అదైతే ఇక్కడ ఇలాగైతే ఫిట్ చేసేయాలి. అండ్ ఇక్కడ మీరు కొంచెం ఇంకా టైట్గా వాటర్ ప్రూఫ్ చేసుకోవాలనుకుంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను బేకింగ్ సోడా ప్లస్ ఫెవిస్టిక్ నీళ్ళు మనం వేసుకుంటే బాగా స్ట్రాంగ్ అయితే రాక్లా అయిపోద్ది. అలాగైతే మనకి వాటర్ ప్రూఫ్ అయితే వచ్చేసిద్ది అలాగా. అండ్ ఇప్పుడు నీట్లీ ఇదైతే ఇక్కడైతే స్టిక్ చేసేసుకుందాం. ఏదైతే మన బాటిల్ క్యాప్ ఉందో దాన్ని ఇక్కడ స్టిక్ చేసేసుకొని మీకు బ్యాటరీ కనెక్షన్స్ చాలా బేసిక్ కనెక్షన్స్ ఏముండదు. మన మోటార్ వైర్ దీనికైతే ఇచ్చేసుకోవాలి. అండ్ ఇటు సైడ్ ఇంకో వైర్ తీసుకొని ఇది మన బ్యాటరీ పాజిటివ్గా అయితే ఇచ్చేయాలి, ఇది మన నెగిటివ్గా అయితే ఇచ్చేయాలి. అండ్ బ్యాటరీ క్లోజ్ చేసి ఇలాగైతే క్లోజ్ చేసేసుకోవడమే. ఇది వేసి ఫటాఫట్ ఇప్పుడు కనెక్షన్స్ అన్ని చేసేసుకొని మీకు చూపెడతాను. యా గైస్ చూడండి, అసలు అవుట్పుట్ ఎంత క్రేజీగా ఉందో. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. త్వరగా టెస్ట్ చేసేద్దాం. అండ్ నేను ఇక్కడ స్విచ్ చెప్పాను కదా, వైర్స్ కనెక్షన్ చేసాడు. బేసిక్ సర్క్యూట్ ఏముండదు. మామూలుగా హెచ్డబ్ల్యూ బ్యాటరీకి వైర్ ఇచ్చేసి మళ్ళీ మీరు స్విచ్ పెట్టి జుయి జుయి అని తిరిగిద్ది అంటారు కదా. బ్యాటరీ సార్, మోటార్ సార్, బ్యాటరీ మోటార్ పెడితే సేమ్ అలాగే ఇది కూడా ఏముండదు. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడు మనకి మోటార్ అయితే ఆన్ అయిపోద్ది. చూడండి అసలు జీరో వైబ్రేషన్స్, ఎంత వైబ్రేషన్ కూడా లేదు. నేను అనుకున్నాను అసలు వైబ్రేషన్ వచ్చేసి ఊగిపోద్ది అనుకున్నాను. నేను అనుకున్న దానికి వచ్చిన రిజల్ట్ చాలా క్రేజీగా అయితే ఉంది. అండ్ ఫటాఫట్ దీని అయితే టెస్ట్ చేసేద్దాం గైస్. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. అవుట్డోర్గా తీసుకొచ్చేసాం. ఆల్రెడీ నేను అందులో కాస్త ఏసీ ట్రై చేశాను. ఇప్పుడు కొంచెం కలర్ అనేది వేద్దాం, చూద్దాం అసలు ఏమవుద్దు. బాగానే వచ్చింది వేసినప్పుడు. అండ్ ఇప్పుడు మనం కలర్ అయితే వేసాం. మీరు చూసుకోవచ్చు కలర్ అనేది వస్తుంది అలాగా. ఫాగ్ లాగైతే వచ్చిద్దని చెప్పాను. ఇప్పుడు మనం ఇందులో వాటర్ అయితే వేద్దాం. వాటర్ ఎలా వర్క్ అయిద్దో చూద్దాం గైస్. ఇప్పుడు వాటర్ అయితే వేసి టెస్ట్ చేసేద్దాం. నేను మోటార్ రన్ చేశాను, వాటర్ అయితే వేసాను. యా గైస్ వాటర్ అయితే నాకు చాలా బాగా అయితే వస్తుంది. వాటర్ అలాగే ఫాస్ట్ కూడా అయిపోతుంది, మీరు చూసుకోవచ్చు. మీరు ఇక్కడ బాటిల్ అయితే పెట్టుకుంటే మీకు బాగుంటుంది. దీంతో మీ ఫ్రెండ్స్ మీద ఆట పట్టచ్చు కూడా. వాటర్ అయిపోయినాయి. సెకండ్ ఐటమ్ ట్రై చేద్దాం. యా గైస్ సెకండ్ ఐటమ్. ఇప్పుడు కూడా నేను మోటార్ ఆన్ చేసినాకే వాటర్ వేస్తున్నాను. ఎక్కువ రేంజ్ అయితే వెళ్ళట్లేదు. వాటర్ అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. నాకు మనం కలర్ వాటర్ కాకుండా పౌడర్ వేస్తే నాకు అంతగా బాగా నచ్చలేదు. వాటర్ అయితే బాగా నచ్చింది. ఇది పెట్టుకొని మీ ఫ్రెండ్స్ని బెదిరించేయచ్చు కూడా. ఇప్పుడు గైస్ థర్డ్ అటెంప్ట్ అయితే ట్రై చేస్తున్నాం. స్విచ్ ఆన్ చేసుకున్నాం మోటరు. ఎప్పుడైతే మనం వాటర్ వేస్తామో
ఈసారి మాత్రం హై ప్రెషర్ ఉన్న మోటార్ అయితే పెట్టేద్దాం, ట్రై చేద్దాం. ఇదైతే సరిగ్గా వర్క్ అవ్వలేదు, ఈసారి మాత్రం బాగా చేద్దాం. వీడియోని లాస్ట్లో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియోకి ఒక 50 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో చెప్పాను కదా, H&H కార్ట్ మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాం. అండ్ మేకర్ బజార్ మీద కూడా చాలా కమెంట్స్ అయితే వచ్చాయి. మీకు నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కంపల్సరీ ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ డిస్ప్లే చేస్తాను, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి నా కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే మన ఛానల్ 200 సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉంది. అండ్ 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే ఒక ఆర్డినరీ ప్రాజెక్ట్ చేస్తాను చెప్పాను. ఆల్రెడీ ఒక వైఫై కంట్రోల్ కార్ అయితే తయారు చేశాను. అండ్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మీకు పైన ఐ కార్డ్స్లో అయితే షో అవుతుంది, దాన్ని క్లిక్ చేసి చూసేయండి. అండ్ 200 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే ఒక ఓపీ వీడియో అయితే వచ్చింది. నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ వీడియో అది. మరి త్వరగా కంప్లీట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే కలుద్దాం. అప్పుడు అందరికీ బాయ్ బాయ్.